బాగుంది చెప్దాం అనుకుంటున్నా, ఇది చేద్దాం అనుకుంటున్నానంటే లిటరల్లీ అరవింద్ గారు లాంటి స్టాల్ వాట్ మా వెనకాల లేకపోతే ఒక కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా సరే ఇలాంటి సినిమా చేయలేరండి. ఎందుకంటే పక్కా డబ్బులు పోగొట్టుకొని వెళ్ళిపోతాడండి. బట్ ఆయన ఉండి సరే ఓకే ఈ కంటెంట్ బాగుంది, మంచి కంటెంట్ చెప్పాలి, పర్లేదు నువ్వు చెయ్యి అని పంపించారండి. అంటే ఆ విషయంలో మాత్రం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. కంగ్రాట్స్. సుహాస్ గారు ఇందాక ఆల్రెడీ అంటే దుష్యంత్ గారు చెప్పారు, ఇప్పుడు ఇంటర్వెల్కి ముందు ఒక 15 minutes, ఇంటర్వెల్ తర్వాత ఒక ½ an hour మీరు ఒక బ్యాక్ సీట్ తీసుకొని శరణ్య గారిని ముందుకు పెట్టి ఆ మొత్తం సీక్వెన్స్ అంతా లిటరల్గా ఏంటంటే ఆ సీక్వెన్స్ ఆ గంట చూస్తే శరణ్య గారే హీరో అన్నట్టు ఉంటుంది సినిమాకి. సో యూజువల్గా యంగ్ హీరోస్ లేదా పాపులారిటీ వచ్చిన హీరోస్ అలాంటివి ఒప్పుకోవడం కొంచెం టఫ్ అవుతుంది. సో మీరు అసలు ఎలా పుష్ చేశారని, ఎందుకని పుష్ చేయాల్సి వచ్చింది వేరే క్యారెక్టర్కి మనం అంత లీడ్ స్కోప్ ఇచ్చి? అంటే నాకు నిన్న శివ నిర్వాణ అన్న ఫోన్ చేసి ఒక మాట చెప్పారండి, తమ్ముడు నాకు నీ మీద ఎందుకు హ్యాపీగా ఉంది అంటే నువ్వు మిగతా క్యారెక్టర్స్ కూడా స్కోప్ ఇస్తున్నావు, అప్పుడే కథ నిలబడిద్ది. చాలామంది కథ అదే హైప్ ఉన్నాయన్నీ తీసేసుకుందాం చూస్తారు, బట్ నువ్వు అందరికీ స్కోప్ ఇచ్చావు, దానివల్ల కథ నిలబడింది. బట్ రియాలిటీ ఏంటంటే ఫైనల్గా హీరోకే పేరు వస్తుంది. ఆ కాన్సెప్ట్తో కథను చంపకూడదు, ఫైనల్గా ఎలాగో నా పేరు నాకు వస్తుంది కదా. నా ఫేవరెట్ సీన్ కూడా అదే. అంటే యాక్చువల్గా కలర్ ఫోటో చూసిన తర్వాత మీ యాక్టింగ్ పరంగా మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ. నాకైతే ఎస్పెషల్లీ అంటే ఇంకొంచెం ఉన్న 2 హార్డ్ హిట్టింగ్ సీన్లు సుహాస్కి పడి ఉంటే బాగుండదేమో. అంటే తీసిన ఉన్న ఎడిటింగ్ టేబుల్లో ఎగిరిపోయినా లేదంటే ఇంటెన్షనల్గా డిజైన్ చేశారా? ఉన్నంత వరకులో నేను చాలా సాటిస్ఫైడ్ అండి. దానికే చాలా అంటే చాలా కష్టపడి చేసాం. ఎడిట్లో లేసినవి ఉంటాయి కొన్ని, బట్ ఉన్నవి చాలు నాకు. డన్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో దుష్యంత్ గారు, అయితే మూవీలో ఒక వర్గానికి సంబంధించిన కమ్యూనిటీని చాలా క్లియర్